సో ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు, చాలా మాట్లాడగలను అవుతు గారు. అదే చెప్తున్నాను సార్, దేర్ ఆర్ క్వైట్ ఎగ్జాంపుల్స్ ఐ విల్ టెల్ యూ. చాలా చెప్తాను. 22 పార్లమెంట్ సీట్లు గెలిచినప్పుడు 151 వచ్చింది. ఇదే రాజశేఖర్ రెడ్డి గారికి 33 పార్లమెంట్లు వచ్చినప్పుడు 155 వచ్చినాయి. సో 303 బీజేపీకి అక్రాస్ ద కంట్రీ వచ్చినప్పుడు దే హ్యావ్ 2400 సీట్స్, ఎమ్మెల్యే సీట్స్. సో దానికి దీనికి లేదండి. ఎలా అంటే పార్లమెంట్ ఏంటి, 7 నియోజకవర్గాలు కలిపితే ఆ 7 నియోజకవర్గాల్లో 1000 ఓట్లతో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ నాని గారు ఉన్నారు, ఆయన మొత్తం 6 నియోజకవర్గాల్లో ఒక్క చోటే తెలుగుదేశం గెలిచింది, బట్ ఈ వన్. సో అట్లాగే కొన్ని చోట్ల జరుగుతూ ఉంటది. సో మేమేం చెప్తున్నాము, వీ హ్యావ్ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్. ఆ ఓటింగ్ అనేది నేను ఒప్పుకోను. సో తర్వాత గ్రౌండ్ రియాలిటీ గురించి చెప్తా ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీలో మాకు తెలుసండి ఏం జరుగుతుంది అనేది. వీ నో ప్రెటీ వెల్. ఒక క్యాండిడేట్ ఇంకో చోటకి ముందుకు మారుస్తామంటే అక్కడ ఉన్న కొంతమంది ఇక్కడికి రావాలంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ అవి ఫెయిల్ కావచ్చు, కానీ ఓవరాల్ బై ప్రిన్సిపల్, బై ఫార్ములా, బై స్ట్రాటజీ, బై ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఇవన్నిటి తీసుకొని చేసి అవుతారు. మీరు చేస్తేనేమో ఎత్తుగడలు వ్యూహాలు, వెతుకువాడు చేస్తే మటుకి ఇంకొక రకం. అదే కదా నాకు వదిలేయండి అని మేము ఎక్కడ మాట్లాడలే. మేము మా పార్టీ, మా అభ్యర్థులు ఇద్దరు వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం పాపారావు గారు, ఇక్కడ ఓ ప్రధానమైనటువంటి అంశం అభ్యర్థుల మార్పు, లేకపోతే గనక ఈ సర్వేలు, ఈ రెండు